పోషకాహారం మెరుగుపడుతుంది. అలాగే ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతూ ఉన్నాయి. కానీ మరొక వైపు మాత్రం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ పెరుగుతున్నాయి. అంటే ఇండియాలోని హెల్త్ కేర్ సిస్టమ్ కరెక్ట్ మార్గంలో వెళ్తుందా లేదా అనే ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా ఈ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ NFHS 6 అంటే ఏంటి? దీన్ని ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో చేస్తారు. ఈ సర్వే 2023-2024 లో జరిగింది. ఈ సర్వేలో భారతదేశంలోని ఆరోగ్యం, అలాగే పోషకాహారం, జనాభా, మహిళల స్థితి, అలాగే సంక్షేమం గురించి డేటాను క్లియర్ కట్ గా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసి గవర్నమెంట్స్ ఎలాంటి పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలో కూడా నిర్ణయిస్తారు. ఈ సర్వే యొక్క మేజర్ హైలైట్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి హాస్పిటల్ డెలివరీస్ చాలా పెరిగాయి. అంతేకాదు చిన్నపిల్లల్లో పోషకాహారం కూడా పెరిగింది. అండ్ చిన్నపిల్లల్లో ఉన్న స్టంటింగ్, వేస్టింగ్ కూడా తగ్గాయి. అండ్ ఈవెన్ పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్స్ అంటే టీకాలు కూడా పెరగడం జరిగింది. అండ్ మహిళల యొక్క సాధారణీకత కూడా పెరిగింది. అంటే నెంబర్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ యూజింగ్ ఇంటర్నెట్ పెరిగింది. అండ్ అలాగే ఉమెన్ విత్ బ్యాంక్ అకౌంట్స్ కూడా పెరిగాయి అని చెప్తుంది. ఫైనల్ గా ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇండియాలో మాతృ శిశు ఆరోగ్యం మెరుగుపడింది. అలాగే టీకాల కవరేజ్, ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ యొక్క హెల్త్ కేర్ కూడా ఇంప్రూవ్ అయింది. అండ్ ఈవెన్ చిల్డ్రన్ యొక్క న్యూట్రిషన్ కూడా పెరిగింది. కానీ మరొక వైపు మాత్రం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కూడా పెరిగాయి అని చెప్తుంది. సో ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ కంట్రీ వికసిత్ భారత్ ని రీచ్ అవ్వాలి అంటే ఓన్లీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ విస్తరించడం మాత్రమే కాదు, ఈవెన్ హెల్దీ లైఫ్ స్టైల్ ని కూడా పాటించాలి అని చెప్పి రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.